ఈరోజు మనందరం కూడా బాబాతో ఎంత సఖ్యతతో ప్రేమతో ఉంటున్నామో ఆ రోజుల్లో కూడా కొద్దిమంది భక్తులు బాబాతో అంత సఖ్యతతో స్నేహంతో ఉండేటువంటి వారు. అటువంటి వారిలో బాబా మాధవరావు దేశపాండేను అమితంగా ప్రేమించేటువంటి వారు. వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను చూసి చాలామంది తండ్రి కొడుకు ఉన్నటువంటి అనుబంధం ఇద్దరిది అని చెప్పి అనుకునేటువంటి వారు. రేపు ఏప్రిల్ 26వ తేదీ రోజు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి రోజు శ్యామ. ఈ నెలలోనే 26వ తేదీ. ఈ సందర్భంగా శ్యామకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే బాబా సంతోషిస్తాడు. ఎందుకంటే శ్యామ అంటే బాబాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా అబద్ధం ఆడు. శ్యామ కోసం అబద్ధం ఆడతాడు. ఏ సందర్భంలో బాబా అబద్ధం ఆడలేదు. శ్యామ కోసం ఒక అబద్ధాన్ని ఆడతారు. శ్యామకు విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని ఇవ్వడానికి నాకు కడుపు నొప్పిగా ఉంది, వెళ్ళి సోనాముకి తీసుకురా అని చెప్పి ఆ విష్ణు సహస్రనామం పుస్తకం ఉన్నటువంటి రామదాసుని అక్కడి నుంచి పంపిస్తాడు. నిజానికి బాబా కడుపు నొప్పి లేదు. బాబాకు ఒక ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమ ఏంటంటే శ్యామ ఒక సాధారణమైనటువంటి బడిపంతులు, మరాఠీ తప్ప వేరేది రాదు, సంస్కృత పుస్తకాలు అసలు చదవలేడు. అటువంటి శ్యామకు విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అది రోజు పారాయణ చేయించాలనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. అందుకనే ఆ విష్ణు సహస్రనామ పుస్తకము ఆ రామదాసి అడిగితే ఇచ్చేటువంటి వాడు కాదు. ఎందుకంటే అతడు సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా అతనిలో ఇంకా స్వార్థము, నాది అనేటువంటి వ్యామోహం ఉంది. అందుకని బాబా అతనిని అక్కడి నుంచి పంపించి అతని వద్ద ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసి శ్యామకి ఇస్తాడు. అంటే ఒక భక్తుడికి ప్రయోజనాన్ని చేకూర్చడం కోసము అవసరమైతే భగవంతుడు అబద్ధం కూడా ఆడాల్సి వస్తుంది. ఆ విధంగా తన కడుపు నొప్పి అని చెప్పి శ్యామకు విష్ణు సహస్రనామం అనేటువంటి మాల శ్యామ మెడలో వేస్తారు. శ్యామ భయపడతాడు. వద్దు బాబా, రామదాసి మంచోడు కాదు, నన్ను కొట్టినా కొడతాడు అతని పుస్తకం తీసుకున్నందుకు, నేనే కుయుక్తివన్నీ మీ చేపత అబద్ధం ఆడిచ్చి సోనాముఖి కోసం పంపించానని చెప్పి అని నా పైన విపరీతమైనటువంటి నింద చేస్తాడు. బాబా వద్దు, నాకు ఈ పుస్తకం వద్దు, ఏమొద్దు అంటే, శ్యామ ఈ విష్ణు సహస్రనామం అనేటువంటి నామాలు మన యొక్క జన్మను తరింపజేస్తాయి. ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగులేకపోతే ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకుంటే భగవంతుడే నన్ను బాగు చేశాడా, మళ్ళీ నా ప్రాణం నిలబెట్టాడా అనేటువంటి అనుభవం నాకు కలిగింది. శ్యామ, నేను నీ మేలు కోరి చెప్తున్నాను, ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలను నువ్వు పారాయణ చెయ్యి, నామస్మరణ చెయ్యి అని చెప్తారు. అంటే శ్యామ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే శ్యామ కోసం బాబా అబద్ధం ఆడి ఉంటారు. కాబట్టి ఎవరైతే వారికి అత్యంత ఇష్టమో వారు చెప్పినట్టు వ్యవహరిస్తూ ఉంటారో, శ్రీ సాయిబాబా తప్ప వారు మిగతాది అంతా కూడా శూన్యం, వారు ఒక్కరు మాత్రమే సత్యమని నమ్మినటువంటి వారి కోసం బాబా ఎంతవరకైనా వస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో చాలామందికి రకరకాలైనటువంటి కోరికలు, వ్యామోహాలు, బాబా నుంచి ఏదో పొందాలనేటువంటిది ఉండాలి. కానీ శ్యామకు ఏది ఉండకపోయేది. బాబా నుంచి నేను ఈ ప్రయోజనాన్ని పొందాలి, నేను దీన్ని నా కోరిక తీరాలి అనేటువంటిది శ్యామకు ఎప్పుడూ కూడా లేదు. అందుకనే బాబా ఏం చేశాడు, తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి చాలామందికి డబ్బులు పంచేవారు. ఒకరికి 10 రూపాయలు, ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 150 రూపాయలు, ఇలా డబ్బు పంచేవారు. కానీ మరి శ్యామను అందరూ ఏమనుకుంటున్నారు, బాబాకు కొడుకు లాంటి వాడు, మరి కొడుకు కదా ఇవ్వాల్సింది. శ్యామకు నయా పైసా ఇచ్చేవారు కాదు. కానీ అంతకు మించినటువంటి సౌభాగ్యాన్ని శ్యామకి ఇచ్చాడు. ఎవరైనా సరే పండరి యాత్రకు వెళ్తున్నప్పుడు బాబా దగ్గరికి వచ్చి చెప్పేవారు, బాబా మేము పండరికి వెళ్తున్నాము, మీరు రండి అని. లేదులే నేను రాను, నా శ్యామకు బాగా షోకు తిరగాలని నా శ్యామాను వెంట పెట్టుకోండి. వాళ్ళు చెప్పగానే శ్యామాను వెంట పెట్టుకొని తీసుకెళ్లేటువంటి వారు, నయా పైసా ఖర్చు లేకుండా. యాత్రలో శ్యామ చేత ఒక్క పైసా ఖర్చు పెట్టించేటువంటి వారు కాదు. ఎందుకు? బాబా నోటిగుండా వచ్చింది అంటే బాబా తన ప్రతినిధిగా శ్యామను పంపిస్తున్నాడు కాబట్టి వారి యాత్రా ఖర్చులన్నీ మాయే. అదేవిధంగా ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కొడుకు వివాహము
దీక్షిత్ కొడుకు యొక్క ఉపనయనానికి బాబాని పిలిస్తే బాబా శ్యామాని తీసుకెళ్ళు అని అంటారు. శ్యామ వస్తాడులే నా తరఫున అని అంటారు. అదేవిధంగా శ్యామ వెళ్తూ ఉన్న సందర్భంలో ఒక ఆలోచన వస్తుంది, అరే నేను నాగ్పూర్ గ్వాలియర్ దాకా వెళ్తున్నా కదా, మరి కాశీ అయోధ్య యాత్రలు గయా యాత్రలు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనసులో ఆలోచన రాగానే మార్వాడి దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు అప్పు తీసుకొని ఆ యాత్రకు వెళ్ళడానికి బాబా దగ్గర అనుమతి తీసుకుంటాడు. బాబా అంత దూరం వెళ్తున్నాను కదా, ఈ యాత్రలు కూడా చేస్తానంటే, సరే శ్యామ, ఆయాచితంగా వచ్చేటువంటి దాన్ని ఎందుకు కాదనుకోవాలి, దాన్ని వదులుకోకు, ఆయాచితంగా వస్తుంది నీకు యాత్ర. ఆయాచితంగా ఎట్లా వస్తుంది, 200 రూపాయలు అప్పు చేశాడుగా. బాబానేమో ఆయాచితంగా నీకు యాత్ర జరిగిపోతుంది అన్నాడు. 200 అప్పు తీరడం అంటే మామూలు విషయం కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో 20,000 రూపాయలు అప్పు చేసినట్టు యాత్రకు పోవడం. మరి అందులోనూ బాబా ఏం చెప్తాడు, మీరు అప్పు చేసి షిరిడీకి కానీ ఇతర తీర్థయాత్రలకు కానీ వెళ్ళకూడదని అంటాడు. కానీ మరి శ్యామ 200 రూపాయలు అప్పు తీసుకున్నాడు కదా, ఇది బాబాకు తెలియదా? పైగా ఆయాచితంగా అంటే ఏమీ కష్టపడకుండా యాత్ర చేస్తావు నువ్వు, ఏమీ డబ్బు అవసరం లేదు దానికి అనేటువంటి మాట బాబా చెప్తాడు. ఎలా అంటే అనుభవపూర్వకంగా బాబా నిరూపించారు అక్కడ. దీక్షిత్ కొడుకు ఉపనయనానికి వెళ్తే బాబా వస్తే రెడ్ కార్పెట్ ఎలా భరిస్తారో శ్యామకు రెడ్ కార్పెట్ పరిచారు. పరవడమే కాదు, కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల దక్షిణని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు యాత్రలకు పోతున్నావు కదా, ఈ 200 తీసుకో అని చెప్పి. తర్వాత గ్వాలియర్ వెళ్తే అక్కడ నానాసాహెబ్ 100 రూపాయలు ఇస్తాడు, వారి వియ్యంకుడు ఇంకో 100 రూపాయలు ఇస్తాడు. ఎంత జమయ్యాయి? 400 జమయ్యాయి. ఈ విధంగా కాశీలో 20 రోజులు, అయోధ్యలో 15 రోజులు. దీంతోపాటు ఆ కాశీలో అయోధ్యలో ఉండడానికి నానాసాహెబ్ యొక్క వియ్యంకుడికి అక్కడ లక్ష్మీనారాయణ మందిరం ఉంది కాశీలో, అయోధ్యలో ఒక రామ మందిరం ఉంది. ఈ 2 మందిరాల్లో శ్యామకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేస్తారు. తర్వాత గయాకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు గయా అంతా ప్లేగ్ వ్యాధి ఉంటే భయపడతాడు, ఇక్కడ ప్లేగ్ వ్యాధి ఉంది, మనం ఎట్లా సురక్షితంగా ఉంటామని చెప్పి. ఒక పాండా ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి బాబా ఉంటారు. బాబా 2 మాటలు చెప్తారు. ఒకటి, ఆయాచితంగా వచ్చేటువంటి యాత్రను ఎందుకు వదులుకోవాలనేటువంటి ఒక మాట. రెండవది, నువ్వు ఈ యాత్రలన్నీ చేసుకొని గయా చేరేలోపు నీకంటే ముందు నేను అక్కడ ఉంటాను అని అంటారు. శ్యామ ఆశ్చర్యపోతాడు. గయా లాంటి ప్రదేశాల్లో ఆ రోజు అసలు బాబా గురించి ఎవరికీ తెలియదు. అటువంటి ప్రదేశంలో వెళ్ళేసరికి బాబా యొక్క చిత్రపటం ఉంటుంది. మరి ఆయాచితంగా యాత్ర ఎలా జరిగింది? గయాకు వెళ్తే గయాలో ఉన్నటువంటి ఆ పాండా ఇంతకుముందు షిరిడీకి వచ్చినప్పుడు శ్యామ ఇంట్లో బస చేశాడు. అప్పుడు శ్యామను బాబా యొక్క చిత్రపటాన్ని అడుగుతాడు. అడిగితే శ్యామ, నేను ఈ చిత్రపటం ఇవ్వాలంటే బాబా అనుమతి ఉండాలి అని అంటారు. ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి బాబా దగ్గర అనుమతి తీసుకొని పాండాకు ఆ చిత్రపటాన్ని ఇస్తాడు. అప్పుడు అడుగుతాడు శ్యామ, మీకు ఈ చిత్రపటం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను షిరిడీ వెళ్ళినప్పుడు మాధవరావు అనేటువంటి వ్యక్తి ఇంట్లో బస చేశాను, అప్పుడు నాకు 10-12 సంవత్సరాల క్రితం ఈ చిత్రపటం నాకు శ్యామ ఇవ్వడం జరిగింది అని అంటారు. అయ్యా, ఆ మాధవరావు నేనే అని అంటాడు. దానితో పాండా ఎంతో సంతోషించి గయాలో అతనిని శ్యామను అంబారీ పైన ఎక్కించి తాను పల్లకిలో ముందు పోతూ శ్యామకు చేయించాల్సినటువంటి పూజలు పితృకార్యాలు అన్నీ దగ్గరుండి చేయిస్తాడు. గయాలో ఆ రోజైనా ఈ రోజైనా పితృకార్యాలు చేయాలంటే, శ్రాద్ధకర్మలు చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ అనా పైసా ఖర్చు లేకుండా అన్ని ఏర్పాట్లు ఆ పాండా చేస్తాడు. తిరిగి షిరిడీకి వస్తాడు. తను మార్వాడి దగ్గర తీసుకున్నటువంటి 200 రూపాయల్లో అనా పైసా కూడా కదలలేదు. తిరిగి తీసుకొచ్చి మార్వాడికి ఆ 200 రూపాయలు ఇస్తాడు. ఏం చెప్పాడు బాబా? ఆయాచితంగా వచ్చే యాత్రను ఎందుకు వదులుకుంటావు శ్యామ అన్నాడు. ఆయాచితంగానే ఏ ఖర్చు లేకుండా కాకాసాహెబ్ ఇచ్చినటువంటి 200, నానాసాహెబ్ పెళ్లిలో వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానం 200 తోటి, అంతకు మించి గొప్ప గౌరవంతో గయాలో అంబారీ పైన ఊరేగించి పాండా అన్ని దర్శనాలు చేయిస్తాడు. అంటే బాబా అందరిలాగా శ్యామకు డబ్బు ఇచ్చి ఉంటే, మనం ఈరోజు అంతా కూడా వ్యవహారాన్ని డబ్బులోనే చూస్తాం, డబ్బే ఇచ్చి ఉంటే ఇంత గొప్ప పుణ్యం శ్యామకు దక్కేదా? ఇంత గొప్ప గౌరవం దక్కేదా? ఒక మామూలు బడిపంతులు, అసలు షిరిడి అనేటువంటిది ఆ రోజు ఎవ్వరూ కూడా భారతదేశ మ్యాప్లో ఎక్కడ వెతికినా దొరకదు, అంత చిన్న కుగ్రామము. అటువంటి కుగ్రామంలో ఒక సాధారణమైనటువంటి బడిపంతులు, యోగ్యత లేనటువంటి వాడు, అటువంటి వారికి గయాలో గజారోహణ జరిగిందంటే మామూలు విషయం. అంబారీ పైన ఎక్కి ఒక పుణ్యక్షేత్రంలో తిరగడం అనేటువంటిది మామూలు విషయం కాదు.
ఇది డబ్బుతో వచ్చేటువంటిది కాదు, హోదాతో వచ్చేటువంటిది కాదు, సద్గురువు యొక్క కృపతో వచ్చేటువంటిది. అందుకనే బాబా వద్ద అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వారు ఎవరయ్యా అంటే ఒక్క శ్యామ మాత్రమే అత్యంత సన్నిహితంగా ఉంటారు. అంత దగ్గరి సంబంధం. ఒక రకంగా చెప్పాలంటే బాబాకు శ్యామకు ఉన్నటువంటి అనుబంధము సఖ్యతతో కూడినటువంటి అనుబంధం. ఎవ్వరు చెప్పినా బాబా వినేటువంటి వారు కాదు. ఎవరైనా సరే బాబా దర్శనం కావాలన్నా, బాబా వద్ద ఏదైనా అడగాలంటే శ్యామనే మధ్యవర్తి. ఈశ్వరుడికి నంది మాదిరిగా ఏది అడగాలన్నా. ఇంకొక విషయం ఏమిటంటే నైవేద్యానికి బాబా లేచి భోజనానికి కూర్చోవాలంటే ఎవరు చెప్పినా రాకపోయేటువంటి వారు. శ్యామ వెళ్ళి చెప్పేవారు, బాబా ఆహార పదార్థాలన్నీ చల్లబడిపోతున్నాయి, రా భోజనం చేద్దామని చెప్పి శ్యామ పిలిస్తే తప్ప మధ్యాహ్నం భోజనానికి లేవకపోయేటువంటి వారు. అంత గౌరవం శ్యామకి ఇచ్చేటువంటి వారు. అదేవిధంగా శ్యామ బాబాతో ఉన్నటువంటి సన్నిహితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, శ్యామకు ఒకసారి విపరీతమైనటువంటి కంటి జబ్బు వస్తుంది. కంట్లో నుంచి విపరీతంగా నీరు గారుతూ ఉన్నాయి, ఎర్రగా అయిపోయింది. బాబా దగ్గరికి వెళ్తాడు, నమస్కారం పెడతాడు, బాబా కనబడాలని చెప్పి ఎదురుగా కూర్చుంటాడు. బాబా ఏం మాట్లాడు. రెండో రోజు ఇంకా రక్తపు గోళాలుగా మారిపోతాయి కళ్ళు. వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటాడు, ఒక్క మాట మాట్లాడు. ఇంకా మూడో రోజు సహనం కోల్పోతాడు. ఏమి దేవుడు అయ్యా, ఇంత బాధపడుతుంటే నీ ఎదురుగా కనిపిస్తూ ఉంటే నీ బాధ ఏమిటని నన్ను అడగవా? నీకంటే నా శత్రువులైనయ్యం, నువ్వు ఇంత దారుణంగా ఉంటావా నా పట్ల అని చెప్పి బాబాను నిలదీస్తాడు. బాబా ఒక మాట చెప్తాడు, ఎందుకు శ్యామ కంగారు పడతావు? 7 తోక మిరియాలను నీళ్ళల్లో మరిగిచ్చి ఇంటికెళ్ళి ఆ నీళ్ళతో కడిగేసుకో, నీ కంటి జబ్బు పోతుంది అన్నాడు. అమ్మా, నీ దగ్గరికి వస్తే ఇంత కుట్ర చేస్తావా? నా కళ్ళను బాగు చేయకపోగా నా కళ్ళు పోవడానికి కావలసినటువంటి మిరియాల ఘాటుతో ఉన్నటువంటి నీళ్ళను కడుక్కోమంటావా? అంటే మంది కళ్ళు పోగొట్టడం నీకు బాగా సరదా ఉన్నట్టుంది బాబా అని అంటాడు. లేదు శ్యామ, పిచ్చి మాటలు మాట్లాడకు, వెళ్ళు, నేను చెప్పినట్టు చేయిపో అని అంటాడు. అరుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంటికి. నువ్వు నన్ను బాగు చేయాలనుకుంటే బాగు చేస్తావు, బాగు చేసే ఉద్దేశం నీకు లేదు. నా కళ్ళు పోతే నీకేమైద్ది, ఏది పోతే నీకేమైద్ది, నువ్వు చల్లగా ద్వారకామాయిలో కూర్చొన్నావు అని చెప్పి ద్వారకామాయి మెట్లు దిగుతూ ఇంటి దాకా చదువుకుంటూ వెళ్ళిపోతాడు పురాణం. కానీ ఇంటికి పోయిన తర్వాత మనస్సు మారుతుంది. ఎందుకంటే బాబా పైన నమ్మకం కదా. ఇంటికి పోయి ఆలోచిస్తాడు, ఎందుకు చెప్పాడు బాబా, నా మంచి కోసమే కదా, సరే పోతే పోతాయి, కళ్ళు ఉంటే ఉంటాయి అని చెప్పి ఆ 7 తోకు మిరియాలను నీళ్ళల్లో వేసి కాచుకొని కళ్ళు కడుక్కొని అలాగే నిద్రపోతాడు. సాయంత్రము ద్వారకామాయికి వస్తాడు. ఏం శ్యామ, ఇంత నిందిస్తువి నన్ను, నీ కళ్ళు చూడు ఇప్పుడు ఎర్రదనం అంతా పోయి మంచి స్ఫటిక గోళాలలాగా తెల్లగా తలకదలాడుతున్నాయి కదా, ఎందుకు శ్యామ నన్ను నిందిస్తావు అని అడుగుతాడు బాబా. అంటే ఒక సాన్నిహిత్యమైనటువంటి, ఒక సఖ్యమైనటువంటి భక్తి బాబాకు శ్యామకు ఉండేటువంటిది. శ్యామకు కూడా బాబా పట్ల ఎంత విశ్వాసం అంటే, శ్యామ ఆయుర్వేద వైద్యాన్ని చదువుకోలేదు, అది ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ తమ పూర్వీకులు చేసేటువంటి వైద్యాన్ని చూసినటువంటి శ్యామ కొన్ని పుస్తకాలను చదువుకున్నాడు. ఏ రోగాలకు ఏ మందు ఇవ్వాలి అనేటువంటి చదువుకున్నాడు. ఆ రోజుల్లో అనేక మంది ఆయుర్వేద వైద్యం చేసేటువంటి వారు. చాలామంది మందులు ఇస్తే రోగాలు తక్కువ కాకపోయేటివి. దాంతో ముంబై నుంచి, పూణే నుంచి కూడా చాలామంది శ్యామ దగ్గరకు వచ్చేటువంటి వారు. శ్యామ మందు ఇవ్వగానే రోగం తగ్గిపోయేది. ఏమిటి రహస్యము? శ్యామ అని వచ్చి ఓ రోజు ఒక పెద్ద మనిషి అడుగుతాడు, నిజంగా నువ్వు ఏమీ చదువుకోలేదు, ఏ ఆయుర్వేద కళాశాలకు పోలేదు, ఏ గురువు దగ్గర శిక్షణ పొందలేదు, నువ్వు ఇచ్చేటువంటి మందు ఎందుకు రోగాలను నివారింపజేస్తుంది అని అంటారు. అయ్యా, నేను మందు ఇచ్చేటువంటి మందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆ సమయంలో అందులో బాబా ఇచ్చినటువంటి ఊదిని కల్పిస్తాను. నేను ఏ చికిత్స చేసినా బాబా నామస్మరణ చేస్తూ ఆ చికిత్స చేస్తాను. ఇందులో గొప్పతనమంతా బాబాదే తప్ప నాదేమీ లేదు అని అంటారు. చాలామంది ఈరోజు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నా సరే, ఆ మందులు నాకు పారి అది నా రోగాన్ని నివారణ చేయాలని చెప్పి చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు నామస్మరణ చేస్తూ ఉంటారు. ఒకసారి వాహిని గారికి ఇబ్బంది జరిగినప్పుడు డాక్టరు ఒక ట్యాబ్లెట్ రాశాడు, యాంటీబయాటిక్ చెప్పాడు, ఇది ఒక 2 రోజులు ఇబ్బంది పెడుతుందమ్మా, విరోచనాలైనా కావచ్చు, వాంతులైనా కావచ్చు, కానీ ట్యాబ్లెట్ మానొద్దు అని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పిన తర్వాత అంతకుముందే మేము అనుకున్నాం షిరిడీకి వెళ్ళాలని చెప్పి.
ఆ రోజు ఉదయాన్నే ట్యాబ్లెట్ వేసుకోకుండా, ఎందుకంటే ప్రయాణంలో ఉంటాం కాబట్టి, వెళ్ళగానే బాబా సమాధి మందిరం దర్శనానికి వెళ్ళి బాబా పాదాల దగ్గర ఆ ట్యాబ్లెట్ పెట్టి వేసుకుంటే విరోచనం కాదు కదా, తలకాయ తిప్పడం కాదు కదా, ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ విశ్వాసం ఏర్పడ్డది. నేను బాబా దగ్గర ఈ మాత్రలను పెట్టాను కాబట్టి ఇవి నాకు హాని చెయ్యవు అనేటువంటి విశ్వాసం. ఈరోజు బాబా ఎందుకంటే ఇందుకోసమే చాలామంది ఈరోజు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సర్వస్వ శరణాగతి భగవంతునికి చేస్తే ఖచ్చితంగా నీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురువు మనకి ఎందుకోసం అంటే మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం కోసం గురువు కావాలి. మన లౌకికపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే గురువు కాదు. గురువు యొక్క అవసరము, గురువు యొక్క విశిష్టత నీకు ఎక్కడ తెలుస్తుందంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన నామస్మరణ చేస్తే నీకు ఎనలేనటువంటి ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. అందుకోసం మనకు గురువు కావాలి. గురువు కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు. నిజంగా ఆపత్కాలంలో, ఇటువంటి సందర్భంలో, ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో నిజంగా డాక్టర్లు చెప్తే మనకు ధైర్యం వస్తుందా? రాదు. మంచి డాక్టర్ చెప్తే 50-50 ఉంటుంది. ఒక 50% నమ్మకం వస్తుంది, 50% అనుమానం ఉంటుంది. కానీ బాబా నీ పైన భారం వేసి నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అనంటే 100% ఉంటుంది. శ్యామ అదే చేసేవాడు. శ్యామ ఇచ్చే మందులో ఊది ఉండేది, శ్యామ చేసే చికిత్సలో బాబా నామం ఉండేది. ఎందుకంటే ఒకసారి దీక్షిత్ వాడాలో శ్యామ పడుకొని ఉన్నాడు. దీక్షిత్ గారు పక్కనే పడుకొని ఉన్నారు. దీక్షిత్ గారికి మధ్యరాత్రి లేచి భయం వేసింది. ఎందుకంటే ఎవరో మాట్లాడుతున్నట్టు. నిద్రపోతున్నా సరే శ్యామ నామస్మరణ వదలకపోయేటువంటి వారు. శ్యామ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ మహారాజ్ అనేటువంటి ఆ ఊపిరిలో కూడా నామం ప్రతిధ్వనించేదట. అంటే అంత బలంగా సద్గురువు యొక్క నామాన్ని పట్టుకున్నాడు. శ్యామకు బాబా అనేక వస్తువులు ఇచ్చేటువంటి వారు. అంతేకాదు శ్యామ బాగా క్లోజ్గా ఉండేటువంటి వాడు కదా. చాలామందికి ఒక అనుమానం ఉండేది. ఏంటంటే శ్యామకు ఏదో చాలా మంచి వస్తువులు ఇస్తున్నాడు, విలువైనటువంటి వస్తువులు ఏదో శ్యామ దగ్గర దాస్తున్నాడు బాబా అనేటువంటిది ఉండేది. ఊర్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఆ మాట బయటికి పోతుంది కదా. అదేవిధంగా ఒక అతను వెళ్ళి చూస్తాడు. శ్యామ ఇంట్లో అటుకు పైన కుండలు చాలా ఉన్నాయి. లంకె బిందెలు కనుక మూతి కట్టి పెడతారు కదా బట్టతోటి, అలా లంకె బిందెల్లాగా కుండలన్నీ ఉన్నాయి. ఆయన అడిగాడు, ఏంటి మాధవరావు గారు ఇవన్నీ అంటే, ఇది బాబా నాకు ఇచ్చినటువంటి ధనం అంటాడు. ఈ మాట బయట పొక్కుతుంది. శ్యామ ఒకరోజు తన తమ్ముడు ఇంటికి సాపుల విహారం వెళ్తాడు. వచ్చేసరికి ఇంట్లో దొంగలు లూటీ చేస్తారు. లూటీ చేసి ఆ కుండలన్నీ కూడా తీసి పగలగొడతారు. ₹1 దొరకదు. శ్యామ పోగు చేసుకున్నటువంటి బాబా సంపద ఏమిటో తెలుసా? ఊది. బాబా రోజు కూడా హారతి అయిపోయిన తర్వాత పిడికిళ్ళ కొద్దీ ఊది ఇచ్చేవారు. ఆ ఊదిని తీసుకొచ్చి ప్రతిరోజు జమ చేసేవాడు. అట్లా కుండల విభూది జమ చేశాడు. భక్తులు అడిగితే చెప్పేవారు, బాబా మహాసమాధి తర్వాత వారి కరస్పర్శ నుండి వచ్చేటువంటి ఊది మనకు దొరకదు. అందుకనే ఈ సంపదను ప్రోగు చేసి పెట్టుకుంటే ఇది నా జీవితకాలము, ఆ తర్వాత నా కుమారుడికి అందరికీ అది ఉపయోగపడుతుంది. అంతే కదా. బాబా మహాసమాధి చెందిన తర్వాత బాబా కరస్పర్శ తాకినటువంటి ఊది లేదు కదా. వారి కరస్పర్శతో వెలిగించినటువంటి ద్వారకామయ నుంచి వచ్చేటువంటి ఊది ఉంది, కానీ వారి కరస్పర్శ తగినటువంటి ఊది లభించదు అనేటువంటి విజ్ఞత శ్యామకుంది. అందుకనే దాన్ని సంపదగా చెప్పుకున్నాడు. దొంగలు వచ్చి దోసుకపోతే పిడికెడు ఊదిని కూడా తీసుకెళ్ళలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ మహిమ తెలియదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళలేదు. అంతా బంగారం ఉంటుంది అనుకున్నారు, ధనం ఉంటుంది అనుకున్నారు. ఈ విధంగా ఒక కమిటెడ్ భక్తి శ్యామకు బాబా పట్ల ఉండేటువంటిది. అంతేకాదు శ్యామ ఏ పని చేసినా సరే అది బాబా యొక్క నిర్ణయం ప్రకారమే జరగాలని చెప్పి అనుకునేటువంటి వారు. శ్యామ కుమారుడు ఉద్ధవ్ దేశపాండే ఎప్పుడూ కూడా బాబా దగ్గర ఉండేటువంటి వాడు. బాబా దగ్గరికి వెళ్ళి, వీడికి చదువు అవ్వట్లేదు బాబా, నేను ఒక బడి పంతుల్ని, వీడు పరమసుంటగా మారిపోతే నాకేం గౌరవం ఉంటుంది అని అంట. శ్యామ, ఎందుకు ఉద్ధవ్ గురించి నువ్వు బాధపడతావు? ఉద్ధవ్ భవిష్యత్తు నాది, నేను అతనికి భవిష్యత్తును నేను బంగారు బాటలాగా వేస్తాను అని అంటారు.
అదే జరిగింది. బాబా మహాసమాధి తర్వాత ఉద్ధవ్ దేశపాండే సంస్థాన్లో ప్రధాన పూజారిగా నియమితులయ్యారు. వారు అనేక సంవత్సరాలు బాబా వారి యొక్క సమాధి మందిరంలో పూజారిగా పనిచేశారు. అంటే బాబా ఇచ్చినటువంటి మాట, ఇతని భవిష్యత్తు నాది. అంతేకాదు బాబా ఎవరికీ ఇవ్వనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపద శ్యామాకి ఇవ్వడం జరిగింది. ఆ సంపద ఏమిటో తెలుసా? చాలామంది బాబా దగ్గరికి రకరకాలైనటువంటి గ్రంథాలను తీసుకొచ్చేవారు, అదేవిధంగా అనేక వస్తువులను తీసుకొచ్చేవారు. ఆ వస్తువులు బాబా కరస్పర్శ తలిగితే అది మన ఇంట్లో పెట్టుకుంటే అది లక్ష్మి, మనకు లక్ష్మికి అసలు డోకా ఉండదు అనేటువంటి విషయంతో చాలామంది తీసుకొచ్చేటువంటి వారు, చాలామంది వస్తువులు. ఒకసారి షిర్డీ చెందినటువంటి నార్వేకరు ఒక సీతారామ ఆంజనేయ లక్ష్మణులు ఉన్నటువంటి ఒక కాయిన్ని తీసుకొస్తారు. ఒకవైపు ఏమో సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు ఉంటారు, ఇంకోవైపు ఏమో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ కాయిన్ తీసుకొచ్చి బాబాకి ఇచ్చి బాబా కరస్పర్శ తగిలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే తనకు భూములు సంపద బాగా కలుగుతాయని చెప్పి అనుకున్నాడు. బాబాకి ఏంటంటే ఎవడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేటువంటిది బాబాకు తెలుసు. నార్వేకర్ ఉద్దేశం తెలుసు, ఎందుకు ఈ కాయిన్ తీసుకొచ్చాడని చెప్పి. బాబా ఆ కాయిన్ను అటు ఇటు తిప్పేసి ఇది మన దగ్గర ఉంచుకుందాంలే అని అంటాడు. అనేయంగానే శ్యామ అంటాడు, బాబా నార్వేకర్ ఆశపడుతున్నాడు, మీ కరస్పర్శ కలిగినటువంటి ఆ కాయిన్ కోరుకుంటున్నాడు అని అంటే, సరే శ్యామ దీని విలువ ఎంత ఉంటుందో చెప్పు అని అంటాడు. బాబా నాకు తెలిసి దీని విలువ ఒక 25 రూపాయలు ఉంటుంది అంటారు. అయితే ఆ 25 రూపాయలు తెమ్మనుకో, ఈ కాయిన్ ఇస్తానంటాడు. నార్వేకరు ఊర్లే మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు ఉంది. కానీ ఆ రోజుల్లో 25 రూపాయలు అంత చిన్న గ్రామంలో దొరకాలంటే కష్టం. ఒక 5-6 మంది సేట్ల దగ్గరికి పోయి, బారోడీల దగ్గరికి పోయి 25 రూపాయలు పోగు చేసుకొని మూట కట్టుకొని వస్తాడు. 25 రూపాయలు అనాలు, బేడనాలు, చారానాలు ఇవన్నీ కలుపుకొని ఇంత మూట తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి బాబా ముందు పెడతాడు. పెట్టగానే శ్యామ నాకెందుకో ఈ ధనంతో ఇది సమతూకదు అనేటువంటిది నాకు అభిప్రాయం. శ్యామ అతని డబ్బు అతని దగ్గరనే పెట్టుకోమని, ఇది మన దగ్గరే ఉంచుకుందాం అని చెప్పి వెంటనే ఆ కాయిన్ మళ్ళీ శ్యామకి ఇచ్చి, శ్యామ ఇది నీ పూజా గదిలో పెట్టుకో, మనకు మంచి చేస్తుంది అని చెప్పి శ్యామకి ఇచ్చాడు. అక్కడ ఎంత సంకటం అంటే శ్యామనేమో మామూలు పడిపంతులు ఆ ఊర్లో, నార్వేకర్ ఏమో గొప్ప భూస్వామి ఆ ఊర్లో. ఎట్లా ఉంటుంది చూడండి. ఇతని పైన కక్ష కలగదా? అరే నా సొమ్ము నేను తీసుకొచ్చి బాబా దగ్గర ఇచ్చి తీసుకెళ్దామంటే అది శ్యామకు దక్కింది అని చెప్పి. కానీ నార్వేకర్కి అర్థమయ్యే విధంగా చెప్తాడు. చెప్పిన తర్వాత నార్వేకర్ దాన్ని శ్యామకి ఇచ్చేస్తాడు, ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఇప్పటికీ కూడా అది శ్యామ గృహంలో బాబా ఇచ్చినటువంటి ఆ నాణ్యం ఇప్పటికీ ఉంది. ప్రతి శ్రీరామనవమికి ఆ కాయిన్కు అభిషేకం చేస్తారు వాళ్ళు. అంటే ఇంతకంటే గొప్ప సంపద ఏముంటుంది? అదేవిధంగా అనేక మంది గ్రంథాలు తీసుకొస్తే శ్యామ ఇది మన ఖజానాలో పెట్టు, మన దగ్గర ఉంచు అని అంటారు. ఒకరోజు ఒక భక్తుడు అడుగుతాడు, బాబా మీ దగ్గరికి వచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా శ్యామ దగ్గర పెట్టమని చెప్పి, మన ఖజానాలో పెట్టమని చెప్పి మీరు ఇస్తున్నారు, ఎందుకు ఆయనకే ఎందుకు పుస్తకాలు ఇస్తారు అని అంటారు. ఒక మాట చెప్తారు బాబా, చూడండి నేను నా ధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత దేశ విదేశాల నుంచి జనులు ఇక్కడికి వచ్చి జ్ఞానయజ్ఞాలు చేయాలనుకుంటారు. అటువంటి వారికి నా యొక్క మహత్తును, ఆ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను తెరిచి శ్యామ చెప్తాడు అని అంటారు. ఇది నిజమైంది. మీరు శ్రీ సాయి సచ్చరితలో చూడండి, అనేక లీలలకు సాక్షిభూతం శ్యామ. 18-19 అధ్యాయాల్లో ప్రస్తావన ఉన్నటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కథ, గురువును ఏ విధంగా సేవించుకోవాలి బాబా అడుగుతాడు. నా గురువును నేను సేవించుకున్నట్టు మీ గురువును మీరు సేవించుకుంటారా అంటే, గురువు నుంచి ఏమీ ఆశించకుండా గురువు యొక్క మోమును అవలోకనం చేస్తూ వారి చెప్పినట్టు జీవితాన్ని గడిపి తరింప చేసుకునేటువంటి మార్గాన్ని మీరు కూడా దాన్ని అనుసరిస్తారా అనేటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కథ కావచ్చు. అదేవిధంగా ఔరంగాబాద్కర్ భార్యకు కొబ్బరికాయ ఇప్పించి కొడుకును అనుగ్రహింపజేసినటువంటి కథ కావచ్చు. హాజీ సిద్ది ఫాల్కే వచ్చి షిరిడీలో 8 మాసాలు ఉంటాడు. 8 మాసాలలో ఒక్కరోజు కూడా బాబా మసీదు మెట్లెక్కనీయడు. అప్పుడు శ్యామను ఆశ్రయిస్తే శ్యామ మధ్యవర్తిత్వం ద్వారా బాబా యొక్క అనుగ్రహాన్ని, అంత పెద్ద హాజీ మక్కా మస్జిద్ యాత్రలు చేసి వచ్చిన ఆ వ్యక్తిని అప్పుడు బాబా ద్వారకామయిలోకి అనుమతిస్తారు. ఇట్లా అనేక సంఘటనలకు శ్యామ సాక్షిభూతం.
అంతెందుకు ఈరోజు మనం నిత్యపారాయణ చేసేటువంటి శ్రీ సాయి సచ్చరితకు స్వయంగా అనుమతి ఇప్పించింది శ్యామ రోల్ చాలా పెద్దది బాబా మార్గంలో. శ్యామ కాకుండా వేరెవరెవరైనా అడిగితే బాబా ఒప్పుకునేటువంటి వారు కాదు. ఒక్క శ్యామకు మాత్రమే బాబాను కన్విన్స్ చేసేటువంటి నేచర్, ఆ నేచర్ కంటే కూడా బాబా పైన తనకు ఒక హక్కు అధికారం ఉందని భావించి ఏది శ్రేయస్కరమో ఆ శ్రేయస్కరమైనటువంటి దాన్ని బాబాతో ఒప్పించేటువంటి వారు. ఎందుకంటే సత్పురుషులు ఎప్పుడూ కూడా అడిగిన వెంటనే వారు అడిగినట్టు ఇవ్వరు. వారు పరీక్షించడానికి మనల్ని కొంత సమయం తీసుకుంటారు. కానీ శ్యామ అప్పుడే అయిపోవాలి. శ్యామ అడిగిన వెంటనే బాబా ఒప్పుకొని తీరాలి. అటువంటి చనువు శ్యామకు ఉండేటువంటిది. అదేవిధంగా శ్యామ 1940వ సంవత్సరం వరకు వారు జీవించి ఉన్నారు. ఎవరైతే షిరిడీకి వస్తారో భక్తులు, వచ్చినటువంటి భక్తులకు బాబా యొక్క లీలలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యేటువంటి వారు. ఆ రోజు అనేక మంది భక్తులకు బాబా యొక్క గొప్పతనాన్ని, వారి లీలా వైభవాన్ని వచ్చినటువంటి వారికి తెలియజేయడంలో శ్యామ పాత్ర చాలా కీలకమైనటువంటిది. అటువంటి శ్యామ ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి రోజు రేపు ఏప్రిల్ 26 ఆదివారం. ఆ సందర్భంగా వారి గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది బాబాకు ఎంతో ఇష్టమైనటువంటిది. బాబా తన లీలలు, తన యొక్క వైభవం గురించి మాత్రమే కాదు, ఆయనను సేవించుకున్నటువంటి భక్తుల యొక్క గొప్పతనాన్ని మనం మాట్లాడుకుంటే నిజంగా బాబా సంతోషిస్తారు. బాబాకు అసలైనటువంటి సంతోషం మనం చేసేటువంటి పూజలోనో, మనం చేసేటువంటి నామస్మరణలోనో, వీటన్నింటికంటే కూడా ఆ రోజు వారిని ఆశ్రయించి సేవించుకున్నటువంటి వారి గురించి మాట్లాడుకుంటే ఇంకా బాబా సంతోషిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే ఈరోజు మనం బాబా యొక్క మధురమైనటువంటి బోధనను, వారి యొక్క లీలలను మనం తెలుసుకునేటువంటి వాళ్ళం కాదు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఎంతో కమిటెడ్తో ఉన్నారు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నారు. బాబా యొక్క వైభవాన్ని వారు పుణికిపుచ్చుకొని దాన్ని కాపాడుకుంటూ మరొక తరానికి అందించి ఈరోజు మన దాకా అందించడంలో శ్యామ లాంటి వారు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు. బాబా శ్యామకు మనం వందనం చేస్తే, శ్యామ కృతజ్ఞత తెలియజేసుకుంటే బాబా సంతోషిస్తాడు. ఎందుకంటే బాబా స్వయంగా నేను రానులే, నా తరఫున శ్యామ వస్తాడనేవారు. ఏ కార్యక్రమానికి పిలిచినా, ఎవరు పిలిచినా. భూటి లాంటి కోటీశ్వరుడు వారు మరణ సమయం దగ్గర పడ్డ తర్వాత, ఎందుకంటే బాబా శరీరంతో లేరు, వెళ్ళిపోయారు, ఏం చేస్తారో తెలుసా? శ్యామను నాగ్పూర్ పిలిపించుకొని శ్యామ పాదాలు గడిగి ఆ పాదతీర్థాన్ని స్వీకరించి చెప్తాడు, శ్యామ నా జన్మ ధన్యమైపోయింది, నేను బాబా చరణ తీర్థం తాగి నేను మరణించాలనుకున్నాను, ఇప్పటి వరకు బాబా ఉంటాననుకున్నాను, కానీ బాబా మహాసమాధి అయ్యారు. కాబట్టి బాబా తర్వాత వారితో అంత సఖ్యత కలిగి, వారిపైన గొప్ప అధికారం కలిగి, వారితో ప్రేమానుబంధం కలిగినటువంటి నీ పాదాలను కడిగి నీ పాదతీర్థం తీసుకుంటే వారి పాదతీర్థంతో సమానమని చెప్పి బూటి ఆ రోజు శ్యామ పాదతీర్థాన్ని బాబా పాదతీర్థంగా స్వీకరించి వారు వెళ్ళిపోతారు. అంత గొప్పతనం శ్యామాది. ఎందుకంటే ఏమీ ఆశించలేదు బాబా నుంచి, ఏది కోరుకోలేదు. అనన్యమైనటువంటి భక్తి, నిస్వార్థమైనటువంటి సేవ, ప్రేమ మాత్రమే బాబా నుంచి కోరుకున్నాడు. కోరుకున్నటువంటి ప్రేమను కొన్ని వందల రెట్లు బాబా శ్యామకిచ్చారు. అటువంటి భక్తుడి యొక్క జీవితం ధన్యం. అటువంటి భక్తుడి జీవితంలో మనకు కొంతనైనా, ఒక అనువంతనైనా అటువంటి అనుగ్రహం మనకు కూడా దక్కాలని చెప్పి మనం ఎప్పుడూ కోరుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి.
జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి.